Hi students, good morning to all. Welcome to ABN PRR College of Science Kovur online classes. And this is Prasad, lecturer in computer science. And this is for final become occasional students. Web technologies paper, right? So classes అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్ ఏబిఎన్ అండ్ పిఆర్ఆర్ కాలేజ్ ఆన్లైన్ క్లాసెస్ కొవ్వూర్ అనే యూట్యూబ్ ఛానల్లో వాచ్ చేయండి. మీ మెటీరియల్స్ అన్నీ కూడా వాట్సాప్ గ్రూప్కి సెండ్ చేస్తున్నాను, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ క్లాసెస్ వినేటప్పుడు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా రన్నింగ్ నోట్స్లో నోట్ చేసుకోండి. ఒకవేళ సిస్టమ్ అవైలబిలిటీ ఉంటే కనుక ఆ ప్రోగ్రామ్స్ని ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్స్ని అబ్జర్వ్ చేయండి, రైట్? ఒకవేళ సిస్టమ్స్ అవైలబిలిటీ లేకపోతే కాలేజ్కి వచ్చినప్పుడు ల్యాబ్లో ఆ ప్రోగ్రామ్స్ని ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో కంపల్సరీగా రన్నింగ్ నోట్స్ ఒకటి అందరూ కూడా మెయింటైన్ చేయండి, రైట్? ఓకే, అండ్ దిస్ ఈస్ అవర్ 29th లెక్చర్. ఓకే, సో మనకి లాస్ట్ క్లాస్ వరకు కూడా సెకండ్ యూనిట్ కంప్లీట్ అయిందండి. అంటే లాస్ట్ క్లాస్లో లేయర్స్ అనే కాన్సెప్ట్ చూసాము. సో ఆ కాన్సెప్ట్తో సెకండ్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది. నౌ వీఆర్ ఇన్ యూనిట్ నెంబర్ 3, దట్ ఈజ్ జావా స్క్రిప్ట్. సో మనకి రిమైనింగ్ 3 యూనిట్స్ కూడా, అంటే థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్ అండ్ ఫిఫ్త్ యూనిట్, ఆల్మోస్ట్ ఈ 3 యూనిట్స్ కూడా జావా స్క్రిప్ట్ రిలేటెడ్. మనం ఇప్పుడు ఏదైతే కాన్సెప్ట్ నేర్చుకుంటున్నామో ఆ కాన్సెప్ట్కి రిలేటెడ్గా ఉంటూ ఉంటాయండి. అంటే మొత్తం 3 యూనిట్స్ కూడా మనం చెప్పుకునేది జావా స్క్రిప్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ యూనిట్లో హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, హెచ్టిఎంఎల్ ఉపయోగించి డిజైనింగ్ ఎలా చేస్తామో నేర్చుకున్నామండి. సెకండ్ యూనిట్లో స్టైల్ షీట్స్, హెచ్టిఎంఎల్లో మనం డిజైన్ చేసిన డేటాకి స్టైల్స్ ఎలా అప్లై చేస్తాము, అడిషనల్ ప్రాపర్టీస్ని ఎలా డిజైన్ చేస్తాం అనేది సెకండ్ యూనిట్ ద్వారా నేర్చుకున్నాం అనమాట. అండ్ థర్డ్ వన్ ఏంటంటే జావా స్క్రిప్ట్ అండి. సో బై యూజింగ్ దిస్ జావా స్క్రిప్ట్, మనం ఈ జావా స్క్రిప్ట్ ఉపయోగించుకుని మన హెచ్టిఎంఎల్ పేజెస్కి డైనమిక్ క్యాపబిలిటీ అనేది తీసుకురావచ్చండి. మనకి హెచ్టిఎంఎల్ ఉపయోగించుకుని ప్రిపేర్ చేసిన ప్రోగ్రామ్స్ని స్టాటిక్ వెబ్ పేజెస్ అని చెప్పి కాల్ చేసుకుంటామన్నమాట. ఓకే, సో జావా స్క్రిప్ట్ ఉపయోగించుకుని మనము డైనమిక్ వెబ్ పేజెస్ని ప్రిపేర్ చేయొచ్చండి. అంటే ఈ డైనమిక్ వెబ్ పేజెస్ అనేసరికి ఏంటంటే మనం ప్రిపేర్ చేస్తున్న డాక్యుమెంట్ రన్ అవుతున్న టైంలో ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట అండి. అంటే సమ్ చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట. దాన్ని డైనమిక్ వెబ్ పేజ్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాము. సో మెయిన్లీ జావా స్క్రిప్ట్ ఉపయోగించుకుని క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ని మనము ప్రిపేర్ చేయొచ్చు అనమాట. డైనమిక్ పేజెస్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి, రైట్? అండ్ కమింగ్ టు ది ఫస్ట్ డెఫినేషన్. Sorry, okay. Coming to the first definition. So JavaScript is a dynamic computer programming language. Okay. So this is a dynamic web pages ni prepare cheyadaniki upayoginchukuntamu, and this is a dynamic computer programming language. And it is a lightweight, most commonly used as a part of web pages, whose implementation allows client side script to interact with the user. అంటే మనకి ఇది లైట్ వెయిట్ ప్రోగ్రామింగ్ అండి. ఓకే, అంటే ఈజీగా మనకి డౌన్లోడింగ్ ప్రాసెస్ కానీ, ఇంటర్నెట్లో మూవ్ అవడం కానీ, రన్ అవడం కానీ, ట్రాన్స్ఫర్ అవడం కానీ, ఇవన్నీ కూడా మనకి సింపుల్గా జరిగే ప్రాసెస్ అనమాట ఇది. అండ్ ఇది క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్. మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని, అంటే ఇప్పుడు ఈ వెబ్ పేజెస్ అనేది ఎలా ఉంటాయంటే, మనము మన లోకల్ సిస్టమ్ దగ్గర నుంచి ఒక రిక్వెస్ట్ పంపిస్తాము. ఆ రిక్వెస్ట్ అనేది సర్వర్ దగ్గరికి వెళుతుంది. అంటే నెట్వర్క్లో ఎక్కడికో సర్వర్ దగ్గరికి వెళుతుందండి. సర్వర్లో మనం పంపించిన రిక్వెస్ట్ని సెర్చింగ్ ప్రాసెస్ చేస్తుంది. ఒకవేళ ఆ పేజ్ సెర్చ్ అయిందనుకోండి, దెన్ ద సర్వర్ రిటర్న్స్ ద రిజల్ట్. అంటే మనం పంపించిన రిక్వెస్ట్కి రెస్పాండ్ అవుతుందండి. అంటే మనకి ఒక రిజల్ట్ అనేది మళ్ళీ నెట్వర్కింగ్లో మన సిస్టమ్ దగ్గరికి పంపిస్తుంది. ఓకే,
సో మనకి ఒక్కొక్కసారి కొన్ని పేజెస్ ఎలా ఉంటాయంటే వ్యాలిడేషన్ ప్రాసెస్లు జరుగుతూ ఉంటాయి. ఓకే, వ్యాలిడేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. సో అలాంటి వ్యాలిడేషన్స్ అనేవి డేటా సర్వర్ దగ్గరికి, మన డేటా అంతా సర్వర్ దగ్గరికి వెళ్ళి అక్కడ వ్యాలిడేషన్ జరగాలి అంటే టైం ప్రాసెస్ పెట్టేస్తుందండి. అవునా? నెట్వర్కింగ్ బిజీగా ఉండొచ్చు, లేకపోతే టైం అనేది ఎక్కువ పట్టేయచ్చు. సో కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుందన్నమాట. అలా కాకుండా అదే జావా స్క్రిప్ట్ ఉపయోగించామనుకోండి, ఆ వ్యాలిడేషన్ ప్రాసెస్ అలాంటివన్నీ కూడా ఎక్కడ చేయొచ్చు అంటే క్లయింట్ దగ్గరనే చేసేయచ్చండి. ఓకే, అది మనకి క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ అంటే యూజర్ ఇంటరాక్ట్ అయ్యే క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ని ప్రిపేర్ చేయడానికి ఉపయోగించుకుంటున్నాం అంటాం కదా, అవి ఇలా ఉంటాయి అన్నమాట. సో దీని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ మనకి ఇంకా ఈ జావా స్క్రిప్ట్ నేర్చుకుంటుంటే మనకి తెలుస్తూ ఉంటుందండి, రైట్? సో అడ్వాంటేజెస్ ఆఫ్ జావా స్క్రిప్ట్. ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే లెస్ సర్వర్ ఇంటరాక్షన్. సో ఇప్పుడే చెప్పుకున్నామండి ఒక ఎగ్జాంపుల్. మనకి ఏదైనా వ్యాలిడేషన్ ప్రాసెస్ ఉన్నప్పుడు ఆ వ్యాలిడేషన్ ప్రాసెస్ మన లోకల్ సిస్టంలోనే జరిగిపోతుందండి. ఓకే, మన లోకల్ సిస్టంలోనే జరుగుతుంది అనమాట. సో జావా స్క్రిప్ట్ యూజ్ చేయకుండా ప్రిపేర్ చేసామనుకోండి, వ్యాలిడేషన్ ప్రాసెస్ అనేది సర్వర్ దగ్గరికి వెళ్ళి అక్కడ జరుగుతుంది అనమాట. సో అలా కాకుండా మనము ఆ వ్యాలిడేషన్ ప్రాసెస్ అనేది క్లయింట్ సిస్టమ్ దగ్గరనే ప్రాసెస్ అయ్యేలాగా చేయొచ్చు అనమాట. ఎప్పుడు? జావా స్క్రిప్ట్ ఉపయోగించుకుని. సో దాన్నే లెస్ సర్వర్ ఇంటరాక్షన్. అంటే ఎప్పుడైతే ఈ వ్యాలిడేషన్ ప్రాసెస్ మన దగ్గర జరిగిపోతుందో ఆ టైంలో మన రిక్వెస్ట్ అనేది సర్వర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదనమాట. సో మన దగ్గరే ఆ ప్రాసెస్ అనేది జరుగుతుందండి. సో దీనివల్ల మనకి సర్వర్ ట్రాఫిక్ అనేది తగ్గుతుంది. ఓకే, సో లెస్ లోడ్ ఆన్ సర్వర్ మీద లోడింగ్ ప్రాసెస్, ఐ మీన్ లోడ్ కూడా తగ్గుతుంది అనమాట అండి. ఓకే, లెస్ సర్వర్ ఇంటరాక్షన్. నెక్స్ట్ ఏంటంటే ఇమ్మీడియట్ ఫీడ్బ్యాక్ టు ది విజిటర్స్. అంటే మనకి ఇఫ్ కొన్ని డేటాని ఫిల్ చేస్తూ ఉంటామండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జీమెయిల్ లాగిన్ అవుతున్నామండి. దాంట్లో మనము ఈమెయిల్ ఐడి ఇవ్వకుండా నెక్స్ట్ అని క్లిక్ చేసేసామనుకోండి, వెంటనే మనకి ఇక్కడ రెడ్ కలర్తో ఒక డేటాని డిస్ప్లే చేస్తుంది. ఏంటది? యూజర్, ఐ మీన్ ఈమెయిల్ ఐడి ఆర్ ఫోన్ నెంబర్ మస్ట్ బి ఎంటర్డ్ అని చెప్పేసి ఒక మెసేజ్ ఇచ్చేస్తుందండి. అంటే మనము ఏమీ ఇవ్వకుండా డేటాని పంపించేయాలని ట్రై చేసామనుకోండి, ఓకే, ఆ ప్రాసెస్ అనేది ఇవ్వలేదు, యూజర్ అనేవాడు ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వలేదు అని చెప్పేసి వ్యాలిడేషన్ ప్రాసెస్ ఎక్కడ జరిగిపోతుందండి? మన దగ్గరే జరిగిపోయి క్లయింట్ దగ్గరనే జరిగి వెంటనే ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చేస్తుంది అనమాట. ఓకే, దట్ యూ ఫర్గెట్ సంథింగ్ ఎల్స్ అని చెప్పేసి మనకి ఒక మెసేజ్ వచ్చేస్తుందండి. ఒకవేళ మనకి జావా స్క్రిప్ట్ కాన్సెప్ట్ లేదనుకోండి, నువ్వు ఏమీ ఇవ్వకుండా నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తావు అనుకోండి, ఏం జరుగుతుంది యాక్చువల్గా? ఆ ఎంటీ బాక్స్ అనేది ఉంటుంది చూసారా, ఆ ఎంటీ డేటా అనేది సర్వర్ దగ్గరికి వెళుతుంది. మళ్ళీ సర్వర్లో అక్కడ చెక్ చేస్తుంది ఎంటీతో ఎవరికన్నా ఈ జీమెయిల్ ఐడి ఉందా లేదా. ఉండదు అసలు, అవునా? సో మళ్ళీ సర్వర్ దగ్గరికి వెళ్ళి అక్కడ సెర్చింగ్ చేసి లేదని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి మనకు రెస్పాండ్ రావడము అంత ప్రాసెస్ ఉండదు అనమాట. జస్ట్ యూజర్ దగ్గరనే చెప్పేస్తుందండి. ఒకవేళ ఏదైనా మనం ఎంటర్ చేయడం మర్చిపోయినా, ఓకేనా, సో ఆ కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు వెంటనే మనకి ఫీడ్బ్యాక్ అనేది వెంటనే రిజల్ట్ క్లయింట్ దగ్గరనే చెప్పేస్తుంది అనమాట అండి. ఓకేనా, దట్ ఈస్ అబౌట్ ఇమ్మీడియట్ ఫీడ్బ్యాక్ టు ది విజిటర్స్ అనమాట. నెక్స్ట్ ఇంక్రీజ్డ్ ఇంటరాక్టివిటీ. అదేంటంటే యూ కెన్ క్రియేట్ ఇంటర్ఫేసెస్ దట్ రియాక్ట్ వెన్ ద యూజర్ ఓవర్ దెమ్ విత్ ఏ మౌస్. అంటే యాక్చువల్గా ఇంక్రీజ్డ్ ఇంటరాక్టివిటీ అంటే మనము ఈ వెబ్ పేజెస్ని యాక్సెస్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనము మౌస్ పాయింటర్ని ఏదైనా ఇమేజెస్ మీద ప్లేస్ చేసినప్పుడు, అవునా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుందండి. లేదా ఒకవేళ ఇమేజ్ స్మాల్ సైజ్ ఇమేజ్ ఉందండి, సో మన మౌస్ పాయింటర్ని దాని మీద తీసుకువెళ్ళగానే ఆ ఇమేజ్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వడము. అంటే ఇంటరాక్టివిటీ అనేది హై ఎండ్లో ఉంటుందండి. ఓకే, మన మౌస్ పాయింటర్స్ని ఆ పర్టికులర్ లొకేషన్కి తీసుకువెళ్ళినప్పుడు సమ్ హైలైట్ అనేది జరుగుతుంది అక్కడ ఏదో విధంగా. ఆ ఇమేజ్ అనేది పెద్దది అవ్వడమో, లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ మనకి డిస్ప్లే అవ్వడమో. ఓకే, ఇలాంటి ఇంటరాక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట అండి జావా స్క్రిప్ట్ యూస్ చేయడం వల్ల. ఓకే, నెక్స్ట్ రిచర్ ఇంటర్ఫేసెస్. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటి? రిచర్ ఇంటర్ఫేసెస్. అంటే దీంట్లో మనకి
పాపప్ బాక్సెస్, ఓకే, అలర్ట్ బాక్సెస్, కన్ఫర్మ్ బాక్సెస్. మనకి ఆ, ఈ ఆన్లైన్ డేటాను ప్రాసెస్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మధ్యలో కొన్ని బాక్స్లో కొంత డేటా అనేది డిస్ప్లే అవుతుందండి. ఓకే, ఆ, మనము ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు మీరు వర్డ్ డాక్యుమెంట్ని క్లోజ్ చేసేస్తున్నారు అనుకోండి. అంటే వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి ఏదో డేటాను టైప్ చేసి క్లోజ్ చేసేస్తున్నారు. వెంటనే మనకి ఒక బాక్స్ ఒకటి డిస్ప్లే అవుతుందండి, అవునా? నువ్వు ఈ డాక్యుమెంట్ని సేవ్ చేయలేదు, డూ యూ వాంట్ విష్ టు సేవ్ దిస్ డాక్యుమెంట్ అని చెప్పేసి అడుగుతుంది. అంటే ఆ వర్డ్ డాక్యుమెంట్కి రిచర్ ఇంటర్ఫేస్ క్యాపబిలిటీ ఉంది అనమాట. ఓకే, అలాగే మనము ఈ వెబ్ పేజెస్ని వాచ్ చేసేటప్పుడు అలాంటి బాక్సెస్ని డిస్ప్లే చేయవలసిన నీడ్ అయితే ఉంటుందండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, మనము ఈ కంప్యూటర్లో మనం ఫస్ట్ టైం ఏదైనా జీమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేసామనుకోండి, పైన ఒక బాక్స్ డిస్ప్లే చేస్తుంది. డూ యూ వాంట్ టు రిమెంబర్ దిస్ పాస్వర్డ్ ఫర్ దిస్ జీమెయిల్ ఐడి అని అడుగుతుందండి. ఓకే, సేవ్ నెవర్ అని కనపడుతుంది. అంటే ఒక బాక్స్ ఒకటి మనకి ఎపియర్ అవుతుంది. ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే ఇంటర్ఫేస్ అనేది బాగుంటుంది అనమాట. దాంతో ఇంటరాక్ట్ అయ్యే పద్ధతి లేదా అది మనకి చూపించే ఇంటర్ఫేస్ యొక్క డిజైన్ అనేది బాగుంటుంది అనమాట అండి. ఓకేనా? సో దాన్ని మనం రిచర్ ఇంటర్ఫేసెస్ అని చెప్పి కాల్ చేసుకుంటున్నాం. అంటే మనం అలాంటి ప్రోగ్రామింగ్ని మన వెబ్సైట్లో దిస్ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ జావా స్క్రిప్ట్ ఉపయోగించుకుని ఈ ఇంటర్ఫేస్ యాక్టివిటీ అనేది మనము ఎక్కువగా పెంచవచ్చు అనమాట అండి. ఓకేనా? దట్ ఈస్ అబౌట్ advantages of JavaScript. Okay, what is a JavaScript and advantages of JavaScript. Next, ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంప్లిమెంటింగ్ ఏ జావాస్క్రిప్ట్. అసలు మనము ఈ జావాస్క్రిప్ట్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఒక ప్రోగ్రామ్ ప్రిపేర్ చేయాలండి జావాస్క్రిప్ట్ ఉపయోగించుకుని. ఫర్ ఎగ్జాంపుల్ HTML ప్రోగ్రామ్ చేయాలి. ఎలా నేర్చుకున్నాము? స్టార్టింగ్ మనకి HTML ట్యాగ్ ఉంటుంది, తర్వాత హెడ్ ట్యాగ్ ఉంటుంది, తర్వాత బాడీ ట్యాగ్ ఇంప్లిమెంట్ చేసుకుంటాము. ఓకే, తర్వాత HTML ట్యాగ్ని క్లోజ్ చేసుకుంటాము. సో ఇలా ప్రాసెస్ అంటూ ఒకటి నేర్చుకున్నామండి ఒక HTML డాక్యుమెంట్ని ప్రిపేర్ చేయడానికి. అలానే జావాస్క్రిప్ట్ స్టైల్ షీట్స్ ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం అనుకోండి, ఏం ఉపయోగించుకుంటాము? స్టైల్ అనే ట్యాగ్ని ఉపయోగించుకుంటాము, అవునా? స్టైల్ అనే ట్యాగ్ని 3 వేస్లో ఇంప్లిమెంట్ చేసుకున్నాము. అలాగే మనకు జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే కనుక ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసుకోవాలి? ఓకే, సో మనకి ఈ జావాస్క్రిప్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రోగ్రాంలో మనం ఉపయోగించవలసిన ట్యాగ్ ఏంటంటే స్క్రిప్ట్ అనే ట్యాగ్ని ఉపయోగించుకుంటామండి. ట్యాగ్ నేమ్ ఏంటి? స్క్రిప్ట్ అనమాట. ఓకే, సో స్క్రిప్ట్ అనే ట్యాగ్ ఉపయోగించుకుని జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఒకటి ప్లేస్ చేశానండి, ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. చూడండి, సింపుల్ సింటాక్స్ ఆఫ్ యువర్ జావాస్క్రిప్ట్ విల్ అపియర్ as ఫాలోస్. అంటే ఒక జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్ కనుక ఇంప్లిమెంట్ చేయాలంటే ఎలా రాయాలి? ఫస్ట్ మనం ఇక్కడ ఏం రాస్తున్నామండి? స్క్రిప్ట్ ట్యాగ్ని రాస్తున్నాము. ఓకే, తర్వాత ఏం చేస్తాము? జావా స్క్రిప్ట్కి సంబంధించిన కోడింగ్ ఏదైతే ఉంటుందో ఆ కోడ్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత స్క్రిప్ట్ ట్యాగ్ని క్లోజ్ చేయాలి. ఓకే, అంటే మనం ఒక స్క్రిప్ట్ని కనుక ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే, జావా స్క్రిప్ట్ని ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే మనము ఉపయోగించవలసిన ట్యాగ్ నేమ్ ఏంటి? స్క్రిప్ట్ అనే ట్యాగ్ని ఉపయోగించుకుంటాము. సో స్క్రిప్ట్ అనే ట్యాగ్ స్టార్టింగ్ ఇనిషియల్ ట్యాగ్ స్క్రిప్ట్ ఉంటుంది, తర్వాత జావా స్క్రిప్ట్కి సంబంధించిన కోడ్ రాయాలి, ఆ తర్వాత స్క్రిప్ట్ని క్లోజ్ చేసుకోవాలన్నమాట అండి. ఓకే, ఓకే, ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ స్క్రిప్ట్ ట్యాగ్కి 2 యాట్రిబ్యూట్స్ ఉంటాయండి. ఓకే, సో అంటే ఈ స్క్రిప్ట్ ట్యాగ్లో మనం ఒక 2 యాట్రిబ్యూట్స్ని మనము రాయొచ్చు అనమాట. అది ఏంటంటే ఒకటి లాంగ్వేజ్ అండి. ఓకే, ఈ యాట్రిబ్యూట్ ఎందుకు ఉపయోగపడుతుందంటే ఈ లాంగ్వేజ్ యాట్రిబ్యూట్ ఎందుకు ఉపయోగపడుతుందంటే ఈ స్క్రిప్ట్లో, ఓకే, మనం స్క్రిప్ట్ రాస్తున్నాం కదా, ఈ స్క్రిప్ట్ లాంగ్వేజ్ను ఉపయోగించుకుంటుంది. ఏ లాంగ్వేజ్ ద్వారా స్క్రిప్టింగ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము అంటే మనకి జావా స్క్రిప్ట్ ఒకటే కాదండి, ఇంకా స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఓకే, సో స్క్రిప్ట్ ట్యాగ్ని స్క్రిప్టింగ్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఉపయోగించుకుంటాము. నెక్స్ట్ స్క్రిప్ట్ ట్యాగ్ లోపల లాంగ్వేజ్ యాట్రిబ్యూట్ ఎందుకు ఉపయోగించుకుంటాము? మనము ఏ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ని మనము ఈ ప్రోగ్రాంలో ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఓకే, అంటే మనం ఇప్పుడు ఎటువంటి స్క్రిప్టింగ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నామండి?
జావా స్క్రిప్ట్ కోడింగ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనమాట. అందుకని చెప్పేసి ఈ లాంగ్వేజ్ అనే యాట్రిబ్యూట్కి వాల్యూ మనం ఏమి ఇవ్వాలి అంటే జావా స్క్రిప్ట్ అనేవ్వాలి. అంటే లాంగ్వేజ్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్. అంటే స్క్రిప్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఓకే, ఆ స్క్రిప్ట్లో ఏ లాంగ్వేజ్ని యూజ్ చేసుకుంటున్నాము? జావా స్క్రిప్ట్ని ఉపయోగించుకుంటున్నాము. ఓకే, నెక్స్ట్ టైప్ యాట్రిబ్యూట్ అండి. దిస్ attribute is what is now recommended to indicate the scripting language in use. ఓకేనా? సో స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అనేది ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం కదా. సో దాంట్లో డిఫైన్ చేసిన కోడ్ అంతటిని కూడా ఏ విధంగా మనము ఆ బ్రౌజర్ లేకపోతే అక్కడ ఉన్న ప్రోగ్రామింగ్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అనేది చెప్తుంది అనమాట అండి. ఓకే, ఇక్కడ మనకి టైప్ యాట్రిబ్యూట్కి వాల్యూస్ ఏముంటాయంటే టెక్స్ట్ అని ఇవ్వచ్చు లేదా జావా స్క్రిప్ట్ అని కూడా ఇవ్వచ్చండి. ఓకే, అలాగ ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. టైప్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్స్లో టెక్స్ట్ ఫార్వర్డ్ స్లాష్ జావా స్క్రిప్ట్. ఓకే, టెక్స్ట్ ఆర్ జావా స్క్రిప్ట్ అని చెప్పేసి మీనింగ్ అనమాట అండి. రైట్. సో నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అంటే ప్రాపర్గా ఎలా రాస్తుంది చూడండి. ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్. అవునా, స్క్రిప్ట్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఏ ట్యాగ్ ఉపయోగించుకోవాలి? స్క్రిప్ట్ ట్యాగ్ని ఉపయోగించుకోవాలి. సో స్క్రిప్ట్ తర్వాత ఒక యాట్రిబ్యూట్ ఏంటంటున్నాము? లాంగ్వేజ్. లాంగ్వేజ్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్. నెక్స్ట్ టెక్స్ట్ ఈక్వల్ టు టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆర్ జావా స్క్రిప్ట్. తర్వాత ఏం చేస్తున్నాము? జావా స్క్రిప్ట్ కోడ్ ఇంప్లిమెంట్ చేసుకుంటాము. తర్వాత స్క్రిప్ట్ని క్లోజ్ చేసుకుంటామండి. అంటే మనము ఒక స్క్రిప్ట్ని ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే స్క్రిప్ట్ అనే ట్యాగ్ ఉపయోగించుకుంటాము. సో స్క్రిప్ట్ ట్యాగ్ రాసినప్పుడు స్టార్టింగ్ ఓపెనింగ్ ట్యాగ్ అనేది ఈ విధంగా రాయాలన్నమాట. తర్వాత మనం నేర్చుకున్న జావా స్క్రిప్ట్ కోడ్ని ఇంప్లిమెంట్ చేసుకుంటాము. అయిపోయిన తర్వాత జావా స్క్రిప్ట్ ట్యాగ్ని క్లోజ్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. స్క్రిప్ట్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో మనకి తెలియలేదనుకోండి. ఓకే, ఇక్కడ నుంచి మొత్తం థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్ అండ్ ఫిఫ్త్ యూనిట్. ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్లో ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉంటాయి. కాన్సెప్టే ప్రోగ్రామ్స్ అండి. సో ఆ ప్రోగ్రామ్స్ని జావా స్క్రిప్ట్ ఉపయోగించుకుని ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, మరి అసలు ఆ జావా స్క్రిప్ట్ ఆ స్క్రిప్టింగ్ రాయడమే తెలియలేదనుకోండి, మనము ఆ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేయలేము, రాయలేమన్నమాట. రైట్, అర్థమవుతుందా? ఓకే, సో మనము ఒక స్క్రిప్ట్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే స్క్రిప్ట్ అనే ట్యాగ్ను ఉపయోగించుకోవాలి. దాని లోపల లాంగ్వేజ్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్ అని రాయాలి. టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆర్ జావా స్క్రిప్ట్ అని రాయాలి. తర్వాత జావా స్క్రిప్ట్ కోడింగ్ ఏదైతే నేర్చుకుంటామో అది రాయాలి. ఆ తర్వాత స్క్రిప్ట్ని క్లోజ్ చేసుకోవాలి. ఓకేనండి, దిస్ ఈజ్ అబౌట్ హౌ టు ఇంప్లిమెంట్ ఏ జావా స్క్రిప్ట్. అంటే జావా స్క్రిప్ట్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసుకుంటాము, స్క్రిప్ట్ ట్యాగ్ ద్వారా ఇంప్లిమెంట్ చేసుకుంటాము. ఓకే, అండ్ జావా స్క్రిప్ట్ని మన HTML కోడ్లో ఇంక్లూడ్ చేయాలండి. అంటే ఓన్లీ స్క్రిప్ట్ ఒకటి రాసేసి మన అవుట్పుట్ చూద్దామంటే కుదరదండి. దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ ప్లేస్ చేయాలి? HTML కోడ్లో రాయాలండి. ఇక్కడ మనం నేర్చుకున్న ఈ స్క్రిప్ట్ అంతా కూడా ఎక్కడ రాస్తాము? HTML డాక్యుమెంట్లో రాస్తామన్నమాట. HTML డాక్యుమెంట్ ఎలాగైతే స్టైల్ షీట్స్ని రాసామో, అవునా, HTML ట్యాగ్ స్టార్ట్ చేసుకుని ఇంటర్నల్గా స్టైల్స్ అని ఇంప్లిమెంట్ చేసామో అలాగే స్క్రిప్ట్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలి, అంతే. ఓకేనా? సో ఈ స్క్రిప్ట్స్ని మన HTMLలో 4 వేస్లో రిప్రజెంట్ చేయొచ్చండి. ఎన్ని విధాలుగా రాయొచ్చు? 4 విధాలుగా రాయొచ్చండి. అంటే మన డాక్యుమెంట్లో ఈ 4 లొకేషన్స్లో ఎక్కడైనా స్క్రిప్ట్ని ఇంప్లిమెంట్ చేసి రన్ చేసుకోవచ్చు. ఓకే, దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే హెడ్ సెక్షన్. అంటే జావా స్క్రిప్ట్ని ఎక్కడ రాయొచ్చంట? జావా స్క్రిప్ట్ ఇన్ హెడ్ సెక్షన్. మన HTML డాక్యుమెంట్లో హెడ్ సెక్షన్ ఉంటుంది కదా, ఆ హెడ్ సెక్షన్లో ఇంప్లిమెంట్ చేయొచ్చంటండి. ఓకేనా? సో ఆ హెడ్ సెక్షన్లో ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే చూడండి ఎలా చేయాలి. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఏ స్క్రిప్ట్ రన్ ఆన్ సమ్ ఈవెంట్ సచ్ as when user clicks somewhere then you place script in head section. అంటే మనం ఎక్కడ ప్లేస్ చేయాలంట? హెడ్ సెక్షన్లో ప్లేస్ చేసుకోవాలంటండి. ఓకే, చూడండి హెడ్ సెక్షన్లో ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటామో. ఫస్ట్ HTML డాక్యుమెంట్ని స్టార్ట్ చేసుకోవాలి బై HTML ట్యాగ్. HTML ట్యాగ్ తర్వాత ఏ ట్యాగ్ ఉంటుంది? హెడ్ ట్యాగ్ అండి, అవునా? ఇది కూడా మన HTML ట్యాగ్ అనమాట. సో దాని తర్వాత స్క్రిప్ట్ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నామండి. ఎలా రాస్తున్నాం చూడండి, ఇక్కడ పైన చెప్పుకున్నాం కదా, స్క్రిప్ట్ టైప్ ఈక్వల్ టు
టెక్స్ట్ ఆర్ జావా స్క్రిప్ట్. ఓకే, తర్వాత ఇక్కడ ఒక జావా స్క్రిప్ట్ కోడ్ రాస్తున్నానండి. ఓకేనా, జావా స్క్రిప్ట్ కోడ్ ఒకటి రాస్తున్నాం అనమాట. ఇక్కడ ఎటువంటి కోడింగ్ రాస్తున్నాను అంటే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నానండి. సో ఆల్రెడీ మీరు సి లాంగ్వేజ్లో ఫంక్షన్స్ అంటే ఏంటో నేర్చుకున్నారండి, ఇక్కడ కూడా నేర్చుకుందాము. బట్ నేర్చుకోవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇక్కడ నేను ఏం క్రియేట్ చేశాను అనేది ఒకసారి చెప్తున్నానండి. ఓకేనా, దీన్ని ఏమంటామంటే ఫంక్షన్ అని చెప్పి కాల్ చేసుకుంటాం అనమాట. మన ఫంక్షన్ నేమ్ ఏంటి, సే హలో. ఓకే, దాంట్లో ఒక కోడింగ్ రాశానండి. ఎలా రాశాను, ఎలెట్ బ్రాకెట్లో హలో వరల్డ్ అని చెప్పి రాశాను అనమాట. తర్వాత ఏం చేశాను, స్క్రిప్ట్ని క్లోజ్ చేసుకున్నామండి. అంటే మనం ఇంప్లిమెంట్ చేస్తున్న స్క్రిప్టింగ్ కోడ్ ఇదండి. ఓకే, ఓపెనింగ్ ట్యాగ్ జావా స్క్రిప్ట్ కోడ్, నెక్స్ట్ స్క్రిప్ట్ ట్యాగ్ని క్లోజ్ చేసుకున్నాను. ఇదంతా కూడా ఎక్కడ రాశాను, హెడ్ సెక్షన్లో ఇంప్లిమెంట్ చేసామండి. అవునా, మన ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి, జావా స్క్రిప్ట్ ఇన్ హెడ్ సెక్షన్. అవునా, అంటే హెడ్ సెక్షన్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ బాడీ సెక్షన్లో ఎలా రాస్తున్నాను, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు బటన్. సో మనం ఇక్కడ ఫార్మ్స్ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేసుకుంటాం. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు బటన్ అంటే మనకి ఈ ప్రోగ్రామ్ని రన్ చేయగానే స్క్రీన్ మీద ఒక బటన్ కనిపిస్తుందండి, ఒక బటన్ ఒకటి కనిపిస్తుంది అనమాట. సో తర్వాత ఆన్ క్లిక్, ఆ బటన్ని క్లిక్ చేయగానే ఏది రన్ అవ్వాలని చెప్తున్నాను, సే హలో అనే ఫంక్షన్ రన్ అవ్వమని చెప్తున్నాను. ఆల్రెడీ సే హలో అంటే ఇక్కడ పైన మనం ఇంప్లిమెంట్ చేసిన జావా స్క్రిప్ట్ ఇంప్లిమెంట్ చేసిన ఫంక్షన్ నేమ్ కదా, ఈ ఫంక్షన్ నేము ఇది ఈక్వల్గా ఉండాలండి. ఓకే, ఇక్కడ ఏ నేమ్ అయితే రాసేమో అదే నేమ్తో ఫంక్షన్ని కాల్ చేసుకోవాలి. ఎప్పుడు కాల్ అవుతుంది ఇది, క్లిక్ చేసినప్పుడు. ఓకే, అండ్ ఇక్కడ వాల్యూ ఈక్వల్ టు సే హలో అంటున్నాం కదా, ఈ బటన్ మీద మనకి సే హలో నేమ్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇది మనకి అంతగా యూజ్ ఏం కాదు, పక్కన పెట్టండి. బట్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు బటన్, ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ రన్ అవ్వమని చెప్తున్నాము. ఈ ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్ ఎక్కడ చేసాము, జావా స్క్రిప్ట్లో చేసామన్నమాట. అంటే ఈ ఫంక్షన్ని క్లిక్ చేయగానే మనకి ఫంక్షన్ రన్ అవుతుంది కదా, దీని అవుట్పుట్ ఎలా ఉంటుందంటే ఒక అలర్ట్ బాక్స్ వస్తుందండి. ఓకేనా, ఇంటరాక్టివ్ ఇంటర్ఫేసెస్ని సపోర్ట్ చేస్తుందని చెప్తున్నాం కదా జావా స్క్రిప్ట్ అనేది, మనకి ఒక బాక్స్ ఒకటి డిస్ప్లే అవుతుందండి. ఓకేనా, ఆ బాక్స్లో ఎలా కనబడుతుంది, హలో వరల్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. ఓకే, సో బాడీ ట్యాగ్ క్లోజ్ చేసుకున్నాము, ఫైనల్గా HTML ట్యాగ్ని కూడా క్లోజ్ చేసుకున్నామండి. ఓకే, దిస్ ఇస్ అవర్ ప్రోగ్రామ్ అనమాట. ఓకేనా, జస్ట్ అబ్జర్వ్ ద కోడ్. ఓకే, సో మనం ఇక్కడ సేమ్ కోడ్ని ఓకే, సో అక్కడ ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశానో సేమ్ కోడ్ అనేది ఇక్కడ నోట్ ప్యాడ్లో టైప్ చేసుకున్నామండి, రైట్. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే ప్రోగ్రామ్ని క్లాస్ వినేటప్పుడు ఆ డాక్యుమెంట్ ద్వారానే దాన్ని ఎగ్జిక్యూట్ చేసి చూసుకోండి. ఓకే, ఐ మీన్ నోట్ చేసుకోండి. ఓకే, అండ్ అవుట్పుట్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. చూసారు అవుట్పుట్ మనకి ఎలా ఉందండి, స్క్రీన్ మీద ఏం కనిపించింది, సే హలో అని చెప్పేసి ఒక బటన్ కనిపించింది. అవునా, ఇప్పుడు ఈ బటన్ని క్లిక్ చేశాను అనుకోండి, అవుట్పుట్ ఏం రావాలి మనకి, ఓకేనా, హలో వరల్డ్ ఒక బాక్స్ ఒకటి వచ్చింది అనమాట పైనుంచి మనకి. అవునా, దీన్ని అలర్ట్ బాక్స్ అని చెప్పి కాల్ చేసుకుంటామండి, అలర్ట్ బాక్స్ అంటాం అనమాట దీన్ని. ఓకే, హలో వరల్డ్ మన ఫంక్షన్లో ఏదైతే డేటా రాసామో అది మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ జావా స్క్రిప్ట్ ఇన్ హెడ్ సెక్షన్. సో ఇక్కడ క్లిక్ చేయగానే పైనుంచి ఒక పాపప్ బాక్స్ అంటాం. ఓకే, అలర్ట్ బాక్స్ అండి ఇది. ఓకే, సో ఆ విధంగా మనకి డాక్యుమెంట్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట, రైట్. ఓకే, ఓకే, అండ్ coming to the next one, జావా స్క్రిప్ట్ ఇన్ బాడీ సెక్షన్ అండి. ఫస్ట్ ఎక్కడ చూసాము, హెడ్ సెక్షన్లో ఇంప్లిమెంట్ చేసుకున్నాము. ఇప్పుడు కోడింగ్ ఏంటంట, జావా స్క్రిప్ట్ ఇన్ బాడీ సెక్షన్, ఇప్పుడు బాడీ సెక్షన్లో ఇంప్లిమెంట్ చేసుకుంటామండి. ఓకేనా, సో చూడండి బాడీ సెక్షన్లో ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటాము అంటే HTML తర్వాత హెడ్ సెక్షన్, ఇక్కడ ఏ విధమైన కోడింగ్ రాయట్లేదు. నెక్స్ట్ బాడీ ట్యాగ్ ఇంప్లిమెంట్ చేసుకున్నాము. ఇప్పుడు స్క్రిప్ట్ ట్యాగ్ని బాడీ ట్యాగ్లో రాస్తున్నాం కదా, సో స్క్రిప్ట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆర్ జావా స్క్రిప్ట్. ఇక్కడ డాక్యుమెంట్ చూడండి ఎలా రాస్తున్నాను, డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ హలో వరల్డ్.
ఓకే, స్క్రిప్ట్ని క్లోజ్ చేసుకున్నాను. ఇక్కడ మన పాయింట్ ఏంటంటే స్క్రిప్ట్ అనేది ఎక్కడ రాసాము, బాడీ సెక్షన్లో రాసామండి. అంతకుముందు కాన్సెప్ట్ అయితే కనుక ఎక్కడ ఇంప్లిమెంట్ చేసాము, హెడ్ సెక్షన్లో ఇంప్లిమెంట్ చేసామండి. కానీ ఇప్పుడు ఎక్కడ ఇంప్లిమెంట్ చేసాము, బాడీ సెక్షన్లో ఇంప్లిమెంట్ చేసాము. అంటే మనకి దీనికి అవుట్పుట్ ఏమొస్తుంది, హలో వరల్డ్ అని వస్తుంది. అండ్ పీ ట్యాగ్ ఉపయోగించుకుని దిస్ ఈజ్ వెబ్ పేజ్ బాడీ అని చెప్పేసి రాస్తున్నాము. ఇది డేటా కూడా డిస్ప్లే అవుతుంది అనమాట. నెక్స్ట్ బాడీ ట్యాగ్ని క్లోజ్ చేసుకున్నాము, HTML ట్యాగ్ని క్లోజ్ చేసుకున్నామండి. రైట్, దిస్ ఇస్ ద సెకండ్ వన్ అనమాట, ఇంప్లిమెంటింగ్ జావా స్క్రిప్ట్ ఇన్ HTML. ఎక్కడ, బాడీ ట్యాగ్లో రాస్తున్నాము. ఓకేనా? ఓకే, సో దీనికి అవుట్పుట్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే చూసారా, హలో వరల్డ్. ఓకేనా, ఏమొచ్చింది, హలో వరల్డ్ అని చెప్పేసి డిస్ప్లే అయ్యింది. ఓకే, కనిపిస్తుంది కదా. ఓకే, హలో వరల్డ్ అని డిస్ప్లే అయింది. తర్వాత దిస్ ఈజ్ వెబ్ పేజ్ బాడీ అని చెప్పేసి డిస్ప్లే అయింది. అంటే మన ప్రోగ్రామ్ని ఇప్పుడు ఎక్కడ ఇంప్లిమెంట్ చేసాము, జావా స్క్రిప్ట్ కోడ్ని ఎక్కడ, బాడీ సెక్షన్లో ఇంప్లిమెంట్ చేసామన్నమాట అండి. ఓకేనా, సో దట్ ఈస్ అబౌట్ ఇంప్లిమెంటింగ్ జావా స్క్రిప్ట్ ఇన్ బాడీ సెక్షన్. నెక్స్ట్ వన్ ఏంటంటే జావా స్క్రిప్ట్ని బాడీ సెక్షన్లోను హెడ్ సెక్షన్లోను కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చండి. ఓకేనా, అంటే బాడీ సెక్షన్లో రాసేయచ్చు, హెడ్ సెక్షన్లో కూడా రాయచ్చండి. రెండు చోట్ల కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అంటే స్క్రిప్ట్ అనేది ఒకసారి రాయాలా అని చెప్పేసి ఒక డౌట్ వచ్చేస్తుందండి, అది ఏమీ లేదనమాట. ఓకేనా, మనకి ఎక్కడ అవసరం అనుకుంటే అక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ని మనము ఇంప్లిమెంట్ చేసేసుకోవచ్చు. ఓకేనా, సో దీని కోడింగ్ ఎలా ఉంటుంది, ఆల్రెడీ హెడ్ సెక్షన్లో మనం రాసాం కదా ఆ కోడింగు, అలాగే బాడీ సెక్షన్లో ఇంప్లిమెంట్ చేసుకున్నాం కదా ఆ కోడింగు కలిపి ఉంటుంది అనమాట అండి. ఓకేనా, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు బటన్ సే హాల్ అని చెప్పేసి కనిపిస్తుందండి. అంటే స్క్రిప్ట్ ట్యాగ్ని బోత్ హెడ్ సెక్షన్లోనూ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకున్నాము. అలాగే మనము బాడీ సెక్షన్లో కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకేనా, సో దీన్ని బోత్ హెడ్ సెక్షన్ అండ్ బాడీ సెక్షన్ అని చెప్పేసి కాల్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో అవుట్పుట్ కామన్ మనకి. ఓకే, దిస్ ద థర్డ్ వన్. చూడండి, హలో వరల్డ్ బాడీ సెక్షన్లో రాసిన జావా స్క్రిప్ట్ కోడ్ అనమాట. తర్వాత సే హలో అని చెప్పేసి ఒక బటన్ రాసాము అక్కడ, దీన్ని క్లిక్ చేయగానే పాపప్ బాక్స్ వస్తుందండి. అంటే that JavaScript can be implemented both head section and body section. Okay, right. And coming to the last type, JavaScript ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అంటే ఒక ఎక్స్టర్నల్ ఫైల్ క్రియేట్ చేయాలండి. అంటే స్క్రిప్ట్కి సంబంధించిందంతా కూడా ఏం చేయొచ్చు అంటే ఒక సెపరేట్ ఫైల్లో రాయాలండి. అంటే ఒక సెపరేట్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి స్క్రిప్ట్కి సంబంధించిన కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని స్క్రిప్ట్ ట్యాగ్ లేకుండా ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. ఓకేనా, అండ్ ఇంప్లిమెంట్ చేసి దాన్ని సేవ్ చేయాలి. ఎలా సేవ్ చేయాలి అంటే ఫైల్ ఎక్స్టెన్షన్ .js అని చెప్పేసి సేవ్ చేసుకోవాలండి. ఎలా సేవ్ చేసుకోవాలి, .js అనే ఎక్స్టెన్షన్తో సేవ్ చేయాలి. ఇప్పటివరకు మన డాక్యుమెంట్స్ని .html అని చెప్పేసి సేవ్ చేస్తున్నాము, అవునా? కానీ ఈ ప్రోగ్రామ్ని అంటే ఈ జావా స్క్రిప్ట్ ఫైల్ని, సెపరేట్ ఫైల్ని, ఈ కోడ్ని చూసారు, ఈ ఫంక్షన్ ఇదంతా కూడా జావా స్క్రిప్ట్కి సంబంధించిన కోడింగ్ అండి. దీన్ని ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి అక్కడ టైప్ చేసుకుని ఆ డాక్యుమెంట్ని మన ఫోల్డర్లో సేవ్ చేయాలి. ఆ సేవింగ్ నేమ్ ఇచ్చేటప్పుడు ఎలాగ ఇవ్వాలి, ఏదో ఒక నేమ్, ఫైల్ నేమ్ ఇవ్వండి. అండ్ .html అని మానేసి .js అని ఇవ్వాలి. ఎందుకంటే ఇది జావా స్క్రిప్ట్ ఫైల్ అనమాట. ఓకేనా, .js అని చెప్పేసి ఇవ్వాలి. సో ఈ ఫైల్ని మన HTML డాక్యుమెంట్లోకి కాల్ చేసుకోవాలండి. ఓకేనా, విత్ ద హెల్ప్ ఆఫ్ ది SRC అట్రిబ్యూట్. SRC అట్రిబ్యూట్ ఉపయోగించుకుని మనము కాల్ చేసుకోవాలి. జస్ట్ సింపుల్ చూడండి, ఇక్కడ డాక్యుమెంట్ని ఒక సెపరేట్ ఫైల్లో దీన్ని రాసేసామండి. రాసేసి .js అని చెప్పేసి సేవ్ చేసాము. ఇప్పుడు మన HTML డాక్యుమెంట్ని రాయాలి. ఎలా రాస్తున్నాము, HTML డాక్యుమెంట్, హెడ్ సెక్షన్, స్క్రిప్ట్ రాస్తున్నాం. ఇక్కడ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆర్ జావా స్క్రిప్ట్. తర్వాత SRC ఈజ్ ఈక్వల్ టు, చూసారా, సోర్స్ డాక్యుమెంట్ నేమ్ ఇస్తున్నాం అనమాట. ఏంటి, ఫైల్ నేమ్ .js. అంటే ఈ జావా స్క్రిప్ట్ ఫైల్ ఒకటి ఉందంట, దాని నేమ్ ఏంటి, ఫైల్ నేమ్ అని ఇచ్చామండి. ఆ ఫైల్ని మన లోకల్ HTML ఫైల్ దగ్గరికి కాల్ చేస్తున్నాం అనమాట. తర్వాత స్క్రిప్ట్ ట్యాగ్ని క్లోజ్ చేసేస్తున్నాం. ఓకే,
హెడ్ ట్యాగ్ని క్లోజ్ చేసుకుందాము. అండ్ బాడీ సెక్షన్లో మనం కొంత డాక్యుమెంట్ని ఒక ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు బటన్ అని చెప్పేసి ఆ ఫంక్షన్ని కాల్ చేసుకోవచ్చండి. కాల్ చేసుకుంటే మనకి ఆ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఈ కాన్సెప్ట్ అంతా కూడా మీకు మెటీరియల్లో ఉంటుంది. ఆ మెటీరియల్ ఓపెన్ చేసి క్లాస్ వినేటప్పుడు ఈ పాయింట్స్ అన్ని కూడా చదువుతూ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఓకే, ఒకసారి మనము దీని యొక్క అవుట్పుట్ని చూస్తే కనుక, ఓకే, సో ఇది ఎక్స్టర్నల్ ఫైల్ అనమాట. ఓకే, ఇక్కడ సే హలో అని చెప్పగానే మనకి ఆ ఫైల్ అనేది కాల్ అవుతుంది, అది ఇక్కడ రన్ అవుతుంది అనమాట అండి. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే మనము ఈ జావా స్క్రిప్ట్ని ఇంప్లిమెంట్ చేసి మనము ఏం చేయొచ్చు అంటే 4 టైప్స్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అంటే HTML డాక్యుమెంట్లోకి 4 టైప్స్లో కాల్ చేసుకోవచ్చు. ఒకటి హెడ్ సెక్షన్లో రాయొచ్చు, రెండోది బాడీ సెక్షన్లో రాయొచ్చు, థర్డ్ వన్ హెడ్ సెక్షన్ బాడీ సెక్షన్ కలిపి ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, ఫోర్త్ వన్ ఏంటంటే ఒక ఎక్స్టర్నల్ ఫైల్ ఒకటి మెయింటైన్ చేసి ఆ ఎక్స్టర్నల్ ఫైల్ని మన లోకల్ ఫైల్ దగ్గరికి కాల్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకేనా? సో ఈ విధంగా ఏంటంటే మనము 4 టైప్స్లో మనము జావా స్క్రిప్ట్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒక్కొక్కసారి దీన్ని 10 మార్క్స్కి అడిగే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే, 2 టైమ్స్ అడిగాడు కూడా ఈ క్వశ్చన్ని. హౌ వీ కెన్ ఇంప్లిమెంట్ జావా స్క్రిప్ట్ ఇన్ HTML డాక్యుమెంట్. HTML డాక్యుమెంట్లో జావా స్క్రిప్ట్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు? ఓకేనా? 4 టైప్స్లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకేనా? ఆ 4 టైప్స్ని కూడా జాగ్రత్తగా నేర్చుకోండి. అండ్ కాలేజ్కి వచ్చినప్పుడు ఆ ఎగ్జాంపుల్స్ని ఎగ్జిక్యూట్ చేసి ల్యాబ్లో ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఓకే, అండ్ ఫ్రమ్ థర్డ్ యూనిట్ ఆన్వర్డ్స్ కాన్సెప్ట్స్ అనేవి కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయి, జాగ్రత్తగా వినండి. సో ఎక్కడైనా డౌట్స్ వస్తే కనుక వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి డౌట్స్ని క్లారిఫై చేయించుకోండి. ఓకేనా? అండ్ కాలేజ్కి వచ్చినప్పుడు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అందరూ కూడా అడగచ్చు. సో అక్కడ నేను మీ డౌట్ని అక్కడ కూడా క్లారిఫై చేస్తాను. బట్ క్లాసెస్ వినేటప్పుడు చాలా శ్రద్ధగా జాగ్రత్తగా వినండి. ఓకే, దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట. ఇవి జాగ్రత్తగా వింటేనే మన ఎగ్జామ్లో రాయగలుగుతామండి. ఓకేనా? అంత సింపుల్గా అయితే ఉండవు అనమాట. ఓకేనా? అలానే కష్టమని కూడా కాదు, బట్ వింటే మీకు ఒక ఐడియా అనేది క్లియర్గా ఉంటుంది అనమాట. ఓకే, ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.